స్టేషన్కి అయితే బయలుదేరామండి. ఆటో బుక్ చేసుకున్నాము. ఇప్పుడు 1 అవర్ పడుతుంది ఇక్కడి నుంచి మాకు వెళ్తాకి. స్టేషన్కి ఇప్పుడే రీచ్ అయ్యామండి. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుంచి 6కి వెళ్తున్నామండి. అనౌన్స్మెంట్ ఇచ్చారు అక్కడికి వస్తుందండి ట్రైన్. దగ్గరికి వచ్చామండి, ఒక 5 minutesలో రీచ్ అయిపోతాం. ఇదే ట్రైన్ నాగర్సోల్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్. సో అక్కడి నుంచి వచ్చాక 2 days అవుతుంది. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడు మేము ఆకువీడి నుంచి ఇప్పుడు సింగరాయపాలెం వెళ్తున్నామండి. ఇప్పుడు అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చామండి. సింగరాయపాలెం టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇప్పుడే వచ్చాము. పండగ సీజన్ వల్ల అసలు బస్సులు ఖాళీ లేవు. 2 buses మారొచ్చాము. 1 hour పట్టింది. ఇదిగోండి అదే ఇప్పుడు గుడికి వెళ్తాము. ఇక్కడ షష్ఠి బాగా జరుగుతుందండి. ఫేమస్ ఇక్కడ బాగా జరుగుద్ది. 11 days జరుగుద్దండి. ఇక్కడ బాగా జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో పక్కన ఉన్న ఊళ్ళ నుంచి కూడా ఇక్కడికి వచ్చి షష్ఠికి దర్శనం చేసుకుంటారు దేవుణ్ణి. ఈ గుడే బాగా పవర్ఫుల్ దేవుడు. ఇది షష్ఠి అప్పుడు చాలా మంది వచ్చి ఇక్కడ మొక్కుకుంటారు. అలాగే వచ్చి వండుకుని కోరిక తీరిన తర్వాత వండి క్షీరాన్నని దేవుడికి సమర్పించుకుంటూ ఉంటారండి. చాలా బాగా జరుగుద్ది. షష్ఠి రోజు అయితే ఖాళీ ఉండదండి. అసలు వచ్చామంటే 3 to 3 hours అంతమంది జనం ఉంటారు. కన్నులు పండగ కింద ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంటుంది. దర్శించుకోవాలి కూడా. అంత పవర్ఫుల్ దేవుడు. దగ్గరేనండి తెప్పోత్సవం చేస్తారంట. షష్ఠి మొదలైన 4వ రోజున అక్కడ జరుగుతుందండి. చాలా బాగా జరుగుతుందండి. ఆ క్లిప్స్ కూడా మీకు వీడియోలో పెడతాను చూడండి. ఆయన కలిసారండి, ఆయన తీశారు. ఆ వీడియో మాకు క్లిప్స్ ఇస్తున్నారు. ఆ వీడియో తెప్పోత్సవం అని మీకు పెడతాను. ఆ క్లిప్స్ అని చూడండి. చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ పుట్లో పాలు పోయడానికి వచ్చామండి. అక్కడ మామూలుగా అభిషేకం ముందే పొద్దున్నప్పుడు జరుగుద్దంట, ఇప్పుడు జరగదంట. అందుకని ఇక్కడ అభిషేకం ఇక్కడ చేయమన్నారు. ఇప్పుడు అయితే దర్శనం అయిపోయిందండి. హారతి కూడా తీసుకున్నాం కరెక్ట్ టయానికి. భలే కాగడ హారతి అంట ఇచ్చారు. ఆయన ఎవరో చెప్పారు కాగడ హారతి ఇస్తారండి టయానికి. అంటే దర్శనం చేసుకున్నాం, హారతి కూడా తీసుకున్నాం. ఇప్పుడు అయిపోయింది. దర్శనం చేసుకున్నాం అండి. ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి 2 hours జర్నీ. మళ్ళీ బయలుదేరుతున్నాం ఇప్పుడు.